అరుణమ్మ వంటలు. హాయ్ అండి. వెల్కమ్ టు అరుణమ్మ వంటలు. నేను అరుణ. ఈ వీడియోలో మీకు ఇడ్లీ రవ్వతో లడ్డూలు ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తానండి. చాలా చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటది. మీరు చెప్పే వరకు కూడా ఇడ్లీ రవ్వ అని ఎవ్వరికీ తెలీదు. అంత బావుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. నేను ఎప్పుడేది యాడ్ చేస్తున్నాననేది మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇలా పాన్ పెట్టుకొని దానిలో మనం ఘీ వేసుకోవాలి. ఘీ వేడెక్కిన తర్వాత కాజు వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత కిస్మిస్ యాడ్ చేసుకొని కిస్మిస్‌ని కూడా ఒక నిమిషం పాటు వేయించుకోండి. మాడకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోండి. ఇప్పుడు నేను బాదం పప్పు కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా యాడ్ చేసి వేయించుకుంటున్నాను. బాదం పప్పులు మాడకుండా మనం తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న పీసెస్ కట్ చేసాం కాబట్టి త్వరగా మాడిపోతాయి. మీరు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోండి. ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇవన్నీ కూడా వేయించుకున్న తర్వాత మనం అదే సేమ్ పాన్‌లోకి కొంచెం ఘీ వేసుకోవాలి. ఘీ వేసుకొని అది కూడా మెల్ట్ అయిన తర్వాత వేడెక్కిన తర్వాత మనం ఇప్పుడు ఇడ్లీ రవ్వని వేసుకొని వేయించుకోవాలి. చూడండి ఇడ్లీ రవ్వ ఇది ఒక ముప్పావు గ్లాస్ వరకు నేను తీసుకున్నాను. ఇది దీనిలో వేసుకుని మనం బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇడ్లీ రవ్వ మనకి కొద్దిగా స్మెల్ వస్తుంది కాబట్టి మనం ఇలా నెయ్యిలో వేయించుకోవాలి. నెయ్యి కొంచెం ఎక్కువే వేసుకుని వేయించుకోవాలండి. అలా వేయించుకుంటేనే స్మెల్ అనేది మనకు తెలియకుండా ఉంటుంది. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. లేకపోతే అడుగున రవ్వంతా ఎర్రబడిపోతుంది. రవ్వ ఎర్రబడకుండా మనకి మొత్తం రవ్వంతా ఒకేలాగా ఉండేటట్టుగా మనం వేయించుకోవాలండి. అప్పుడే లడ్డు టేస్ట్ బావుంటుంది. మనం చూడటానికి కూడా బావుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ మీద ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తే మీకు నేను వీడియో పెట్టగానే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇప్పుడు దీనిలోకి ఒక అర గ్లాస్ పైగా నేను పంచదార వేసుకున్నాను. మీకు స్వీట్ ఇంకా బాగా ఎక్కువ తినేవాళ్ళైతే గనక ఒక రవ్వకి ఒక గ్లాస్ రవ్వకి ఒక గ్లాస్ పంచదార వేసుకోండి. నేనైతే ముప్పావు గ్లాస్ రవ్వ తీసుకున్నాను కదండీ! దానికి కొంచెం తక్కువగా తీసుకున్నాను పంచదార. కొంచెం పాలు యాడ్ చేసుకోవాలి. ఒక 4, 5 స్పూన్లు ఉంటాయండి ఇవి. పాలు యాడ్ చేసుకొని మనం ఇప్పుడు బాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పాలు ఎందుకేసానంటే దానిలో పంచదార త్వరగా మెల్ట్ అవుతుంది. అందుకని పాలు యాడ్ చేయాలి. వాటర్ గానీ ఏమీ యాడ్ చేయొద్దండి. మిల్క్ కాచి చల్లార్చిన మిల్క్ అండి అవి. అవి మాత్రమే యాడ్ చేసుకోవాలి. చూడండి ఇది మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్లు వేసుకుంటానండి. మిల్క్ పౌడర్ వేయడం వలన మనకి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. చాలా బాగా వస్తుందనమాట. ఇది కూడా మొత్తం కలిసే వరకు బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. పంచదార మెల్ట్ అయిపోయి మిల్క్ పౌడర్ అంతా కూడా ఈ రవ్వలో మొత్తానికి కలిసిపోవాలి. కలిసిపోయే వరకు బాగా తిప్పుకుంటూ ఇలా వేయించుకోండి. తిప్పుకుంటూ వేయించుకోవడం వలన అడుగంటకుండా ఉంటుంది. ఎర్రబడకుండా ఉంటుంది. మొత్తం మనకంతా ఈక్వల్‌గా ఉంటుందండి. అందుకని ఇలా మీరు వేయించుకోండి. ఇలా వేయించుకున్న దాన్ని మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లగా ఆరే వరకు ఆరనివ్వాలి. ఇది చాలా కొత్త రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అసలు మీరు ఇడ్లీ రవ్వతో లడ్డూ చేశానని మీరు చెప్తే గాని తెలీదండి. అంత టేస్ట్‌గా ఉంటుంది. చాలా బావుంటుంది. ఇది ఆరిపోయిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని రవ్వని మనం ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మనకి కొంచెం అంటే బరకగా ఉంటుంది. మరీ పిండిలాగా అక్కర్లేదు. జస్ట్ కొంచెం అలా బరకగానే ఉంటుంది. అలా ఉండే వరకు కూడా గ్రైండ్ చేసుకొని మనం వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్‌ని వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. మొత్తం కలవాలి. కలిసిన తర్వాత దీనిలోకి కొన్ని ఒక 4, 5 స్పూన్లు పాలు పోసుకోవాలండి. ఎక్కువ పోసుకోకండి. ఇవి కూడా కాచి చల్లార్చిన పాలండి. ఈ పాలను పోసుకొని మొత్తం ఈ రవ్వంతా కూడా కలుపుకోవాలి. కలుపుకొని మనం ఇక లడ్డూలు చేసుకోవడమే. పాలు ఎక్కువైతే మాత్రం లూజ్ అయిపోతుందండి. పాలు ఎక్కువ అవ్వకుండా మనం చూసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను పోసినవి అయితే ఈ మొత్తం రవ్వకి సరిపోతుందండి. ఎక్కువైతే ఒకేసారి పోసేసారంటే అంతా లూజ్ అయిపోతుంది. ఇలా లడ్డూలు చేసుకోవాలి. మీకు కావాల్సిన సైజులో లడ్డూలు చేసుకోండి.
చాలా టేస్టీగా ఉంటాయండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఏస్తాం కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎవరైనా గానీ, ఎవరైనా మీ ఫ్రెండ్స్ గానీ, చుట్టాలు గానీ ఎవరైనా వచ్చినప్పుడు, ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా గనక మనం 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. మీరు బొంబాయి రవ్వతో కాకుండా ఇలా ఇడ్లీ రవ్వతో కొత్తగా ట్రై చేయండి. ఇవన్నీ గూడా ఇలా లడ్డూలు చుట్టుకోవాలి. మీకు కావాల్సిన సైజులో లడ్డూలు చుట్టుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి.